గురువుగారు, ఈ బోనాల్లో మరో ముఖ్యంగా కనపడే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే పోతురాజు. పోతురాజు ఎందుకు అలా కనిపిస్తారు? ఆ ఆకారం కూడా చాలా అంటే మామూలు వాళ్ళకి ఖచ్చితంగా తేడా ఉంటుంది. ఎందుకు అలా కనిపించడం జరుగుతుంది? బోనాలు ఎన్ని సార్లైనా ఎత్తుకోవచ్చా? ఒక ఇంటి నుంచి ఎవరైనా కూడా ఎన్ని సార్లైనా తీసుకోవచ్చా బోనాలు? ఎప్పటి వరకు జరుపుకోవాలి? ఈ విషయాలు చెప్పండి. చాలా మంచి ప్రశ్న తల్లి. పోతురాజు అనేటువంటిది ఒకటి. తర్వాత ఎన్నిసార్లైనా ఎత్తుకోవచ్చా? అమ్మవారికి ఎన్నిసార్లైనా పెట్టవచ్చును. మన శక్తి లేదు, ఒక ఇంటి నుంచి ఒకసారి ఇవ్వటం. ఎన్నిసార్లైనా ఎన్నిసార్లే ఇవ్వాలి అనేటువంటిది ఎక్కడా అట్లా లేదు. ఎన్నిసార్లైనా ఇవ్వవచ్చును మన శక్తి. మనకి అమ్మవారికి పెట్టుకోవడానికి ఏముంటుందమ్మా, ఏం పర్వాలేదు. ఇక విశేషంగా పోతురాజు అన్నారు. పోతురాజు అంటే ఎవరో కాదు, సాక్షాత్తు అమ్మవారికి సోదరుడు పోతురాజు. ఈ గ్రామదేవత అమ్మవార్ల సోదరుడి భావంతో ఒక ఆడపిల్లను ఇంటికి పిలుచుకొస్తున్నాము అంటే ఒక తండ్రి ఒక ఆడబిడ్డను మనం అత్తగారింటికి పంపించుంటాం. అత్తగారింటికి పంపించిన తర్వాత కొడుకును పంపించి ఒరే చెల్లెల్ని పిలుచుకురాపో లేదా అక్కను పిలుచుకురాపో అని చెప్పి పంపిస్తాం. ఆనవాయితీ అంతే కదా. కారో లేకపోతే బస్సులోనో పూర్వము బండి కట్టించి ఇలాంటివి చేసి పంపించి పిలుచుకొని ఆడపిల్ల ఇంటికి వస్తుంది. ఒక ఆడపిల్ల మన ఇంటికి రావటం అనేటువంటిది ఏమిటి అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం ఇంటికి వస్తుంది అనేటువంటి భావనతో ఇంటి ఆడపిల్ల వస్తుంది ఈరోజు అని ఒక సంతోషముగా ఆనందంగా పండుగలు, సంక్రాంతి పండుగ, ఉగాది పండుగ, దసరా పండుగ ఎలా అయితే చేసుకుంటామో అలా పండుగ చేసుకునేటువంటి తత్వము ఎప్పుడు కూడా. ఆడపిల్ల ఇంటికి వస్తుంది అంటే ఏదో వచ్చిందిలే ఏముందిలే రోజు చూసిద్దే ఆడపిల్లే కదా అని అనడానికి లేదు, అలా అనకూడదు. ఆడపిల్ల ఇంట్లో కనపడింది అంటే అంత సంతోషించాలి అనేది ఉంది శాస్త్రంలో. అలా గ్రామదేవతలను మనము ఎప్పుడైతే బోనము తీసుకొని పోతూ మనం చేస్తూ ఉన్నామో పోతురాజు అనేటువంటి ఆయన చాలా సంతోషముగా ఆ బోనము తీసుకెళ్తున్నాను, ఆడపిల్లకు కదా చీర సారా తీసుకుపోతున్నాను అనేటువంటి భావన ఎట్లయితే ఉంటుందో అలా బోనం తీసుకుపోతున్నాం అనేటువంటి ఆనందముతో ఇవన్నీ కూడా చేస్తూ చెందుతూ వెళ్ళటం అనేది జరుగుతుంది. పోతురాజు చాలా ప్రాధాన్యత. పోతురాజు లేకుండా ఏ బోనము చేసినా ధ్వజస్తంభము లేని ఆలయం వంటిది, దీపము లేని ఇల్లు వంటిది. కనుక పోతురాజు ఉండాలి. అందుకనే ఇప్పుడు ఆడపిల్ల ఒక మగపిల్లవాడు ఇంట్లో ఉంటే ఆనందమే వేరు. అన్న చెల్లెలు అనేటువంటి వాళ్ళు ఇంట్లో ఉంటేనే ఆనందం ఆ ఇంటికి. అంటే లేని వాళ్ళందరికీ ఇప్పుడు వాళ్ళు ఉండరు అనుకోండి, వాళ్ళని మనం కించపరుస్తున్నామని కాదు, కానీ సహజంగా ఉన్నదేదో మాట్లాడతాం మనం. అలా ఉంటే తండ్రికి కొంచెం ఊరట, కొడుకున్నాళ్లే వెళ్ళి పిలుచుకొస్తాళ్లే. ఎంతైనా మామతో మాట్లాడినంత ఇదిగా బావుమరిదితో మాట్లాడినంత ఆనందంగా మామలతో మాట్లాడలేరు. ఒక ఒక పద్ధతి అనేది ఉంటుంది. సమానికులు కాబట్టి వాళ్ళు మాట్లాడకూడదు. అలా ఆడపిల్లను మనం బోనము అనేటువంటిది చేస్తూ ఉన్నప్పుడు పోతరాజు అనేక రకాల ఆనందముగా గంతులు వేస్తూ ఆనందముగా ఒక ఇది చేసుకుంటూ సంతోషముగా వెళ్ళి అమ్మవారు తృప్తి చెందుతుంది. సోదరుడు అనేటప్పటికి మీరు చూడండి, ఒక 70-80 ఏళ్ళు ఆమె కావచ్చు, వాళ్ళ పుట్టింటి నుంచి అన్ననో తమ్ముడో వస్తున్నాడు అంటే బయటనే కూర్చొని ఉంటారు. మా తమ్ముడు వస్తున్నాడు లేదా మా అన్న వస్తున్నాడు. అది రక్త సంబంధం. రక్త సంబంధానికి ఉండేటువంటి గొప్పతనము అది ఇంత అంత అని చెప్పలేమమ్మా. వారింట్లోకి వెళ్ళవచ్చు, అనివార్య కారణాల చేత ఏదైనా మాట వచ్చి కొద్ది రోజులు మాట్లాడుకోకపోవచ్చు. అంత మాత్రాన రక్త సంబంధం ఒక గర్భవాసమందు పుట్టి ఉంటారు కదా, చిన్నప్పుడు ఆడుకున్నటువంటి ఆటలు కానీ పెద్ద అయిన తర్వాత కానీ వాళ్ళ పెళ్ళిళ్ళు చేయడానికి వీళ్ళు పడ్డటువంటి శ్రమ కానీ ఆనందంగా ఇంట్లో ఒక ఆడపిల్ల పెళ్ళి జరుగుతుంది, ఒక ఇది జరుగుతుంది అంటే అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ ఎంత సంతోషంగా ఆనందంగా చేసి ఉంటారో అలా వాళ్ళు కూడా తోడబుట్టిన వాళ్ళు
అనేటువంటి భావనతో అంతే రక్త సంబంధంతో ఉండి చేసుకోవాలి. ఇవన్నీ రక్త సంబంధము, బాంధవ్యాలు తెలియజేయడము కోసము ఇవన్నీ చేస్తే ఈ పోతరాజు ఇవన్నీ గ్రామదేవతలను అందరినీ కాపాడుకుంటే ఏమవుతుంది అంటే గ్రామము చల్లగా ఉంటుంది. గ్రామము చల్లగా ఉంటుంది అంటే గ్రామములో ఉండే ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో రక్త సంబంధికులు బాగుండాలి అని దాని అర్థం. అందువలన పోతరాజు యొక్క ప్రాధాన్యత తల్లి. చాలా బాగా వివరించారు. పోతరాజు అనే వ్యక్తి అసలు విశిష్టత ఏమిటి, ఎందుకు అంతటి ప్రాధాన్యత, ఆయనకి అంతటి పేరు రావటానికి గల కారణం ఏమిటి, బోనం అనగానే ముందుగా కనపడే వ్యక్తి పోతరాజు, దానికి ఎందుకు అంతటి ప్రాధాన్యత వచ్చింది, విషయాలన్నీ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా. తప్పకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే గురువుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.